భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 136వ జయంతి వేడుకలను తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తిరుపతి నగరపాలక సంస్థ పాత కార్యాలయం వద్ద నెహ్రూజీ చిత్రపటం నుంచి రోజా పూలతో అంజలి ఘటించారు. ఈ సందర్భంగా తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌడపేరు చిట్టిబాబు మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ 16 సంవత్సరాలకు పైగా ప్రధానిగా దేశంలో ఎక్కువ కాలం పనిచేసి రికార్డు సృష్టించారని అన్నారు. 1930-40లలో భారత్ జాతీయవాద ఉద్యమానికి నాయకత్వం వహించడంలో మహాత్మా గాంధీ తర్వాత రెండవ స్థానంలో ఉన్నారని తెలిపారు. 1950 సంవత్సరంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సైన్స్ మరియు టెక్నాలజీని నెహ్రూ సమర్థించిన కారణంగా నేడు ఆధునిక భారతదేశం ఆవిష్కరించబడిందని చెప్పారు. ఆధునిక భారతదేశ రూపశిల్పిగా కీర్తించబడిన ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని అన్నారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో సహా అనేక ఉన్నత విద్యా సంస్థల స్థాపనను నెహ్రూ హయాంలో ఏర్పాటయ్యాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి సుప్రజ, రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి చిత్తూరు శివశంకర్, ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు శివబాలాజీ, ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ బోయిన నాగేంద్రబాబు, తిరుపతి నగర ఉపాధ్యక్షుడు గొరుగు చింతగోపి, ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. నవంబర్ 14 మన భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి. అదేవిధంగా ఈరోజు చిల్డ్రన్స్ డే బాలల దినోత్సవం కనుక భారతదేశానికి స్వతంత్ర పోరాటంలో ముఖ్య భూమిక పోషించినటువంటి చాచా నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఈరోజు చాచా నెహ్రూ గారు భారతదేశానికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి భారతదేశ తొలి ప్రత్యున్నమైన నాయకుడు. ఆయన చేసిన సంస్థలు ఎన్నో ఉన్నాయి. ఐటీ అయితేమి, ఎల్ఐసి అయితేమి, మరియు ఇంకా ఎన్నో ఏఎంసీ హాస్పిటల్స్ అయితేమి, ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ప్రధాన భూమిక పోషించినటువంటి నాయకుడు మన భారత తొలి ప్రధాని. జోహార్ చాచా నెహ్రూ, జోహార్ చాచా నెహ్రూ. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదిన సందర్భంగా ఆయనని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈ దేశం అన్ని రంగాల్లో ఈరోజు పురోగమనం సాధించిందంటే దానికి భారత మొదటి ప్రధాని అయిన నెహ్రూ గారు నాటిన బీజం అనే దానిలో సందేహమే లేదు. ఆయన ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలని, నీటి ప్రాజెక్టుల మీద, వ్యవసాయ ప్రాజెక్టుల మీద ఆయన సాధించిన కృషి వల్లే మనకి దేశంలో గొప్ప గొప్ప ప్రాజెక్టులు ఏర్పడ్డాయి. అదేవిధంగా శాస్త్ర సాంకేతిక రంగాల్లో కానీ, విద్యా రంగాల్లో కానీ, వ్యవసాయ రంగాల్లో కానీ మొత్తంగా అన్ని రంగాలకి అభివృద్ధికి పునాది వేసిన ఒక ఆధునిక దార్శనికుడైన చాచా నెహ్రూ గారికి బాలల దినోత్సవం సందర్భంగా, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ జోహార్ నెహ్రూజీ, జోహార్ చాచా నెహ్రూ.